హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అటుకులు ఉప్మా అండి. రెగ్యులర్గా మనం రవ్వతో చేసిన ఉప్మా కంటే అటుకులతో ఉప్మా ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక నేను మందపాటి అటుకులను అయితే తీసుకుంటున్నానండి. వీటిని అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అంటే ఉప్మాకి రెడీగా ఉన్నాము అన్నప్పుడు అయితే కనుక దీన్ని 2 సార్లు అయితే కనుక బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే అటుకుల్లో నుంచి చాలా బ్లాక్గా వాటర్ అనేది వస్తుంది చూడండి, డస్ట్ అనేది ఉంటుంది. అదంతా పోవాలి అంటే 1కి 2 సార్లు అయితే కనుక కడిగేసి కంప్లీట్గా వాటర్ తీసేసి దీన్ని అయితే ఒక సైడ్ని పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కడుక్కొని ఇలా రెడీ చేసుకొని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే కనుక ఇవేంటంటే అటుకుల్ని మెజర్మెంట్ ఏమీ అవసరం లేదండి. మనకి ఎంత ఉప్మా కావాలి అనుకుంటే అన్ని అటుకులు అయితే కనుక వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయినాక ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేయండి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేయండి, 1 స్పూను పచ్చిశనగపప్పు వేయండి, 2 నుంచి 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. ఎక్కువగా తినే అంటే పప్పులు కొంతమందికి ఎక్కువ ఇష్టం కదా ఉప్మాలో, అలాంటి వాళ్ళు నేను చెప్పే కొలతలతో వేయండి. తక్కువ కావాలి అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. వీటిని అన్నింటికి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయినాక జీడిపప్పులను వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ పప్పులు ఉంటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు కదండి, అందుకే కాస్త ఎక్కువ అనేది వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని అయితే ముక్కలుగా కోసేసి వేసుకోండి, చిన్న ముక్కలుగా కోసుకోండి. అవి కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 2 రమ్మలు అయితే కనుక కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇందులో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది ఈ ఉప్మాకి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు ఏంటంటే ఒక అటుకుల ఉప్మాకి మంచి కలర్ అనేది వస్తుందండి, అందుకని పసుపు వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇదంతటిని ఈ తాలింపును మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయింది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా అటుకుల్ని, ఆ అటుకుల్ని అయితే కనుక ఇప్పుడు తెచ్చి వేసుకోవాలి. వేసుకొని ఈ తాలింపులో మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఈలోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అవన్నింటిని వాచ్ చేయండి. చాలా చాలా ఈజీగా అయిపోయేవి, టేస్టీగా ఉండే రెసిపీస్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ లోపైతే కనుక మొత్తం కలిపేసుకున్నాను కదా, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం అంతా బాగా కలిసేటట్టు సాల్ట్ని కూడా కలుపుకోండి. ఇవి ఏంటంటే మీరు మందపాటి అటుకుల్ని తీసుకోకపోతే అప్పుడు పలుచగా అటుకులు ఉంటాయి కదా, వాటిని అయితే అప్పటికప్పుడే కడిగేసి వేసేసుకోండి. ముందుగా అయితే కనుక కడక్కండి. నేను ఇక్కడ తీసుకునేవి మందపాటి అటుకులు, నేను డిమార్ట్లో తెచ్చుకున్నానండి. అవి అయితే కనుక మందంగానే ఉంటాయి. ఉప్మాకి మందంగా ఉన్న అటుకులు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చూసారా చాలా చాలా విడివిడిగా వచ్చింది కదా. ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే కనుక జ్యూస్ తీసేసి వేసుకోండి. పిక్కలు ఏమీ లేకుండా వేసుకోండి. ఒకవేళ పిక్కలు వేస్తే కనుక ఆ పిక్కలను తీసేయండి. ఎందుకంటే నోటి కింద తగిలాయి అంటే టేస్ట్ అంతా పోతుందండి, అందుకని చెప్పి ఆ పిక్కలను అయితే కనుక నిమ్మకాయ పిక్కలను తీసేసి వేసుకోండి. ఈ నిమ్మరసం అంతా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫైనల్గా నిమ్మరసం వేసుకుంటేనే ఆ అటుకులు ఉప్మాకి మంచి టేస్ట్, మంచి అరోమా వస్తుందండి. ఇదంతా ఎలా అంటే లైక్ పులిహారిలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా దేనికైనా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.